రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఈ క్రాప్ లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రైతులు చాలా మంది ఈ క్రాప్ నమోదు చేయించుకోకపోవడం వల్ల చాలా మందికి నష్టపరిహారం లభించలేదని చెప్పారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులను ఇస్తున్నామని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ అనంతరం రైతులు జొన్న, మొక్కజొన్న వేశారని, అయితే అవి వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. వీటికి రబ్బర్ పురుగు, పసుపు పురుగు వంటివి ఆశిస్తున్న నేపథ్యంలో రైతులు ఎక్కువ మోతాదు గల మందులు వాడుతున్నారని, వాటి నివారణకు అంత మోతాదు మందులను వాడవలసిన అవసరం లేదని ప్రేమ్ సాగర్ చెప్పారు. అలాగే కలుపు నివారణలో కూడా ఎక్కువ మోతాదు గల మందులు వాడుతున్నారని, చిన్న మోతాదు మందులు వాడితే సరిపోతుందని ఆయన అన్నారు. రబీ సీజన్ వచ్చిన నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల వద్ద ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మనము వరి ధాన్యం కొనుగోలులో కానీ, ధాన్యం బయట అమ్ముకోవడంలో కానీ చాలా వరకు గట్టెక్కాము. తుఫాను కూడా మనల్ని రాకుండా ఆదుకునింది. కాబట్టి ఈ వరిలో ఎంతో కొంత మనం లాభం చేకూర్చుకున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా కౌలు రైతులు కాబట్టి ఈ వరి పంట ఖర్చులకు సరిపోద్ది. తర్వాత వేసే మొక్కజొన్న, మినుము, పెసర పంట మనకు మిగులుతుంది. కాబట్టి రైతు సోదరులు కొంచెం గట్టెక్కారని అనుకుంటున్నాను. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు జొన్న పంటలు ఉన్నారు. వారం కానీ, 15 రోజులు కానీ, 20 రోజులు కానీ ఆ దరిదాపుల్లో ఉన్నారు. కాబట్టి రైతు సోదరులంతా కొంచెం ఈ మొక్కజొన్నకి కానీ, జొన్నకు కానీ చిన్న రబ్బరు పురుగులు లాంటి తెల్ల పురుగులు కానీ, పసుపు పురుగులు కానీ, చిన్న పురుగులు ఉంటాయి. దాని నివారణకు చిన్న మందులు వాడచ్చు. కానీ రైతు సోదరులు ఒకేసారి పెద్ద మందులకు వెళ్తున్నారు. క్లోరోపైరిఫాస్ కానీ, లేకపోతే మోనోక్రోటోఫాస్ కానీ చిన్న మందులు వాడచ్చు. కానీ రైతులు ఎమామెక్టిన్ బెంజోయిట్ అంటే ప్రొక్లైమ్ చాలా ఎఫెక్టివ్ మందు, కంట్రోల్ అవుద్ది, దానికి వెళ్తున్నారు. లేదా చిన్న మందు మోనోక్రోటోఫాస్, బెల్లం, తర్వాత తవుడు కలిపి ముద్దలు వేసేసి రాత్రులు వేసేస్తే, పగులు చల్లేస్తే రాత్రులు అయితే ఉదయానికల్లా చనిపోతాయి. ఇదైనా కంట్రోల్ చేయొచ్చు. కానీ అంత రైతులు చేయలేకున్నారు. షాపులో కొనుక్కోవడం, స్ప్రేయింగ్ చేయడం, స్ప్రేయింగ్ వాళ్ళ కొట్టేయానికి ఇవ్వడం ఉన్నారు. కాబట్టి దీనికి రేమాన్ అనే మందు ఉంటుంది. న్యూవలరన్ కానీ, ఎమామెక్టిన్ బెంజైట్ ప్రొక్లైమ్ కానీ, కొరజాన్ ట్రైకాంటనిల్ కానీ ఈ 3 మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. దీన్ని స్ప్రే చేసి మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.